హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో చేమగడ్డ పులుసు చేశానండి. రుచి అద్భుతం. నేను చూపించిన పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా చిక్కగా బాగుంటుంది. తెలంగాణ స్టైల్లో చేశాను. రైస్లోకి అయితే కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. మరి నైట్ అన్నం ఉంటుంది కదా, చద్దన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఒక 1/2 కేజీ చేమగడ్డలు తీసుకున్నాను. కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు అండి, 2 విజిల్లు వచ్చే వరకు. నేనైతే ఇలా మట్టి పాత్రలో చేస్తున్నాను. ఇలా నీళ్ళు వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోద్ది. మనకు కుక్ అయిందో లేదో ఎలా తెలవాలంటే నైఫ్తో ఇలా అనుకోవాలండి. చూడండి, ఇలా కుక్ అయిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరొక పక్కన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీలోకి మెయిన్ అండి ఆనియన్ పేస్టే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను, నేను ఒక 2-3 తీసుకున్నాను. ఇలా ఆనియన్ని వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. మనకు ఫ్రై అవుతుంటే మంచి వాసన వస్తూ ఉంటుందండి ఇలా ఆనియన్ ఉన్న మెంతులు. తర్వాత మరొక పక్కన ఇలా పొట్టు తీసుకోవాలి. మనకు చల్లారిందో లేదో చూసుకొని పొట్టు తీసుకోవాలి చామగడ్డల్ని. ఇలా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్ చల్లారిందో లేదో చెక్ చేసుకోవాలండి. చల్లారింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అసలు రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా వేడైనాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. క్లిప్ మిస్ అయిందండి. ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చామగడ్డలు వేసుకోవాలండి. నేనేం కట్ చేయలేదు, అలానే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. కుక్ చేసుకోవాలి. మనకు ఆయిల్లో ఫ్రై కావాలంటే ఒక 4-5 నిమిషాలు చామగడ్డలు. చూడండి, ఒకసారి చెక్ చేసుకోవాలి కుక్ అయిందా లేదా అని. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఫ్రెష్గా దంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మరొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కర్రీలోకి అయితే మనకు అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర మెంతుల పొడి ఇలా వేయగానే మంచిగా ఫిష్ కర్రీ స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోద్దండి. ఇప్పుడు మన పులుపుకు తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనము ఇక్కడ ఫ్రై అవుతుంటే చింతపండుని ఫిల్టర్ చేసుకోవాలండి. చూడండి, నేను ఫిల్టర్ చేసుకున్నాను. మన రుచికి పులుపుకు తగ్గట్టుగా చెక్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, మనకు ఇలా కుక్ అవుతుంటే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. మెయిన్ అండి ఈ కర్రీలోకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వేస్తే. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసుకోవాలండి. మనకి కర్రీ చల్లారినాక మంచిగా చిక్కగా అవుతుందండి. ఇలా వేడి మీద తెలియదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత చిక్కగా, చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే 2 ముద్దలు తినేవాళ్ళు 4 ముద్దలు తింటారండి. నోటికి రుచి లేనప్పుడు ఇలా చేసుకొని తినండి. తెలంగాణ స్టైల్లో సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.